వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. మనం సెకండ్ ఇయర్ బాటనీలో ఉన్నాము. అయితే నిన్న 2 వీడియోస్ అయితే మనం అప్లోడ్ చేశాము. అప్లోడ్ చేసినప్పటికీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు దాని మీద, అందుకే మళ్ళీ డిలీట్ చేశాను, మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను. అంటే ఈ బయోటెక్నాలజీ అంటే ఒక పక్కన మనకు అర్థం కాదు టాపిక్, మరి అర్థం కానప్పుడు అర్థం అయ్యే విధంగా చెప్పడం నా బాధ్యత. కాబట్టి ఆ వీడియోస్ అనేవి 2 వీడియోస్ అప్లోడ్ చేసి అవి డిలీట్ చేశాను. మళ్ళీ ఈ రోజు నుంచి దానికి అప్లోడ్ చేస్తాను. ఎందుకు లేట్ అవుతుందంటే చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ రాసుకొని చెప్పేవాటికి చాలా లేట్ అయితే పడుతుంది. ఇప్పటి వరకు మనం 90% సిలబస్ అయితే కవర్ చేసాము. ఎక్కడెక్కడ పెండింగ్స్ ఉన్నాయో అన్నీ మీకు చెప్పేస్తాను. ఈ సెకండ్ ఇయర్ బాటనీ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఒక ఎకాలజీ టాపిక్ కొంచెం ఉంది. తర్వాత సెకండ్ ఇయర్ జువాలజీలో మజిల్ స్ట్రక్చర్స్ గురించి కొంత ఉంది, అది కూడా మీకు చెప్పేస్తాను, ప్రాబ్లం ఏమీ లేదు. తర్వాత సెకండ్ ఇయర్ జువాలజీలో ఉన్నటువంటి టాపిక్స్ ఏదైతే ఉన్నాయో వాటికి నెంబర్ ఇవ్వాలి, అవన్నీ కూడా ఆర్డర్లో పెట్టాలి. ఇవన్నీ చాలా వర్క్ అయితే ఉంది. ఇది ఇంకా మనకి ఈ సెకండ్ ఇయర్ బాటనీ అయిపోయిన మరుక్షణమే ఇక యూట్యూబ్లో నేను డైలీ రావడానికి అయితే ప్రయత్నం చేస్తాను. మరి యూట్యూబ్లో ఎందుకు చేయట్లేదంటే ఒక పక్క నోటిఫికేషన్ లేదని చెప్పేసి నేను కూడా కొంచెం బద్దకిచ్చాను. అదేవిధంగా యాప్ కోర్సెస్ ఉంది కాబట్టి ఇక యూట్యూబ్లో నేను కనబట్టలేదు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ స్కూల్లో కూడా సిలబస్ అయిపోయింది కాబట్టి, మరి ఎగ్జామ్స్ టైం కాబట్టి February 1 నుంచి మనకి యూట్యూబ్లో అందుబాటులో ఉండడానికి నా వంతు ప్రయత్నం అయితే చేస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఎవరైతే చూస్తున్నారో మీరు చాలా జాగ్రత్తగా మీ దగ్గర టెక్స్ట్ బుక్ ఉండాలి. సో బయోటెక్నాలజీ అన్నారు, జీవ సాంకేతిక శాస్త్రం. సో సాధారణంగా మనకి బయోటెక్నాలజీ దేనికోసం, ఎందుకు అనేటువంటి అంశాన్ని చూస్తే ఇక్కడ బయో అంటే జీవం, అంటే సజీవులు అని అర్థము. టెక్నాలజీ అనేది టెక్నిక్స్ లేదా సాంకేతికత అంటాము. అంటే దీని అర్థం ఏంటంటే సజీవులను ఎలా వాడుకోవాలి, అంటే ఆర్గానిజమ్స్ని ఎలా వాడుకోవాలి, వాటి నుంచి ఉత్పత్తి అంటే ప్రొడక్ట్ ఎలా ఉత్పత్తి చేయాలి. ఏదైనా ఒక సజీవి ఒక జీవి నుంచి దాని నుంచి మనకు ఉపయోగపడే విధంగా ఎటువంటి ప్రొడక్ట్స్ని మనం ఉత్పత్తి చేయాలి. ఆ జీవుల నుంచి ప్రొడక్ట్ ఉత్పత్తి చేయాలంటే అక్కడ ఒక టెక్నిక్స్ అవసరం అవుతుంది. దాన్ని మనం బయోటెక్నాలజీ అంటాము. కాబట్టి బయోటెక్నాలజీ ద్వారా మానవాళికి ఉపయోగపడే విధంగా మానవాళికి ఏదైతే అవసరమవుతుందో వాటిని మనం టెక్నాలజీ ద్వారా ఉత్పత్తి చేయటం, అంటే సజీవుల నుంచి ఉత్పత్తి చేయటం. కాబట్టి జీవుల నుంచి మానవాళికి ఉపయోగపడే విధంగా కొన్ని ఉత్పాదనాలను తయారు చేయటము, ప్రోడక్ట్ని తయారు చేయటమే బయోటెక్నాలజీ అని చెప్పవచ్చు. కాబట్టి బయో అంటే జీవమని, టెక్నాలజీ అంటే సాంకేతికత, అంటే సజీవుల్ని ఎలా వాడుకోవాలి, ఆ సజీవుల నుంచి మనం ప్రొడక్ట్ అనేది ఎలా ఉత్పత్తి చేయాలి అని చెప్పేదే మనకి బయోటెక్నాలజీ లేదా జీవ సాంకేతిక శాస్త్రం అనవచ్చు. ఓకే, చాలా అయితే రకాలైతే ఉన్నాయి. ఇంకేం చెప్పొచ్చు, మనం సూక్ష్మజీవుల్ని ఉపయోగించి మానవాళికి ఉపయోగపడే ప్రోడక్ట్ని మనం తయారు చేయవచ్చు, అది కూడా మనకి బయోటెక్నాలజీనే. ఓకే, అది కూడా మనకి బయోటెక్నాలజీ. అదేవిధంగా మనకి రాను ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ రాశాను. మరి ఈ మిల్క్ అనేది కార్డ్గా ఎలా మారుతుంది? ఇక్కడ లాక్టోబాసిలస్ అనేటువంటి బ్యాక్టీరియా ఉంది, అది సజీవమే కదా, అది లివింగ్ ఆర్గానిజమే కదా. ఈ సజీవులు అంటే లాక్టోబాసిలస్ని ఉపయోగించి మనం పెరుగు అనేటువంటి ప్రోడక్ట్ని తయారు చేసాము. ఇదే మనకి బయోటెక్నాలజీ. అంటే పాలు పెరుగుగా మారటం అనేది అది సాంప్రదాయ బయోటెక్నాలజీ. అదేవిధంగా మనకి పిండి ఏదైతే ఉందో అది బ్రెడ్గా తయారవుతుంది ఎప్పుడైతే ఈస్ట్ యాడ్ చేసామో. ఇవన్నీ కూడా మనకి తర్వాత వైన్ తయారీలో కూడా మనకి జీవ సాంకేతికత ఉంటుంది. ఇవన్నీ కూడా బయోటెక్నాలజీయే, కానీ ప్రాచీనమైనటువంటి బయోటెక్నాలజీ. అది కేవలం ప్రాచీన బయోటెక్నాలజీలో పాలు పెరుగుగా మారుతుందని తెలుసు, పిండి అనేది బ్రెడ్గా మారుతుందని తెలుసు, అంటే సారాయి తయారీకి కూడా మనకి బయోటెక్నాలజీ కావాలని తెలుసు. ఇవన్నీ కూడా ప్రాచీన బయోటెక్నాలజీ. అంటే సజీవుల్ని ఉపయోగించి, ఇక్కడ లాక్టోబాసిల్లస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా సజీవు అనమాట. ఈ సజీవులను ఉపయోగించి పెరుగు తయారు చేసాము. కాబట్టి బయోటెక్నాలజీ అంటే సజీవుల్ని ఉపయోగించి వాటి నుంచి మనం ప్రొడక్ట్ని ఎలా ఉత్పత్తి చేయాలి అని చెప్పేదే బయోటెక్నాలజీ అవుతుంది. ఓకే, తర్వాత చూద్దాం. మరి బయోటెక్నాలజీలో మనకి జీవ సాంకేతిక శాస్త్రంలో 2 రకాలైనటువంటి టెక్నాలజీ ఉన్నాయి బయోటెక్నాలజీలో. ఒకటి ఓల్డ్ బయోటెక్నాలజీ అంటాము, మోడర్న్ బయోటెక్నాలజీ అంటాము. ప్రాచీన లేదా సాంప్రదాయ జీవ సాంకేతిక శాస్త్రం అంటాము,
నవీన జీవ సాంకేతిక శాస్త్రం అంటాము. మరి ప్రాచీన అదేవిధంగా సాంప్రదాయ బయోటెక్నాలజీ అంటే ఏంటి? లాక్టోబాసిలస్ ఉపయోగించి పెరుగు తయారు చేయటం కావచ్చు, అంటే సూక్ష్మజీవులను ఉపయోగించి పెరుగు తయారు చేయటము, రొట్టె బ్రెడ్ తయారు చేయటము, కిణ్వనం అంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారా మనకి వైన్ తయారు చేయటము, ఇవన్నీ కూడా మనకి ప్రాచీన లేదా సాంప్రదాయ బయోటెక్నాలజీ కింద వస్తాయి. మరి మోడర్న్ బయోటెక్నాలజీ ఏం చెప్తుంది? ఇక్కడ చూడండి, ఇది కాన్సెప్ట్ చెప్పేస్తున్నాను, తర్వాత లెసన్ చెప్తాను. ఇక్కడ ఏమవుతుందంటే ఆర్డిఎన్ఏ నిర్మాణం జరుగుతుంది. ఆర్డిఎన్ఏ అంటే రీకాంబినెంట్ డిఎన్ఏ, పునఃసంయోజక డిఎన్ఏ లేదా కొత్త డిఎన్ఏ అంటాము. అంటే నవీన అంటే మోడర్న్ బయోటెక్నాలజీలో ఏం జరుగుతుంది? కన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది ఆర్డిఎన్ఏ టెక్నాలజీ నిర్మాణం జరుగుతుంది ఇక్కడ. ఇంకా మనకి జన్యు క్లోనింగ్ జరుగుతుంది. అంటే కాన్సెప్ట్లు చెప్తున్నాను, తర్వాత వీటి గురించి చెప్తాను. అంటే నవీన బయోటెక్నాలజీలో ఆర్డిఎన్ఏ నిర్మాణం జరుగుతుంది, జన్యు క్లోనింగ్ జరుగుతుంది, జన్యుల్ని బదిలీ చేసే ప్రక్రియ కూడా మనకి నవీన అంటే మోడర్న్ బయోటెక్నాలజీ జరుగుతుంది. అంటే ఇంకా ఏం చెప్పొచ్చు అంటే మనకి మోడర్న్ బయోటెక్నాలజీ ద్వారా వేస్ట్ జీన్స్ని అంటే అవాంఛనీయ జన్యువుల్ని ప్రవేశింపకుండా వాంఛనీయ జన్యువులు మాత్రమే పొందుతాం. అంటే నవీన జీవ సాంకేతిక శాస్త్రం ద్వారా మోడర్న్ బయోటెక్నాలజీ ద్వారా కేవలం మంచి జన్యువులు మాత్రమే మనం పొందుతాము. సో పక్క పేజీలో మరి మోడర్న్ బయోటెక్నాలజీ గురించి ఒక పేపర్ అయితే రాశాను, అది మీకు చెప్తే ఇది ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి బయోటెక్నాలజీలో మనకి ప్రాచీన బయోటెక్నాలజీ ఒకటి, నవీన బయోటెక్నాలజీ ఒకటి. ప్రాచీన బయోటెక్నాలజీలో కేవలం సూక్ష్మజీవులను ఉపయోగించి కార్ తయారు చేయటము, రొట్టె తయారు చేయటము, సారాయి తయారు చేయటం ఇవన్నీ ఉండేవి. కానీ నవీన అంటే మోడర్న్ బయోటెక్నాలజీలో ఏం జరుగుతుంది? ఆర్డిఎన్ఏ నిర్మాణం జరుగుతుంది, జన్యు క్లోనింగ్ జరుగుతుంది. అంటే జన్యు క్లోనింగ్ అంటే ఏంటి? ఒక దానిలో ఉన్నటువంటి జన్యుని తీసి వేరే జీవులో ఇన్సర్ట్ చేయటము, జన్యు బదిలీ ప్రక్రియ, ఈ మూడు జరుగుతాయి నవీన అంటే మోడర్న్ బయోటెక్నాలజీలో. అంటే మోడర్న్ బయోటెక్నాలజీలో మంచి జన్యువులు మాత్రమే మనం పొందుతాము, వాంఛనీయ జన్యువులు మాత్రమే పొందుతాము. మరి ఎలా పొందుతాం అనేటువంటి అంశాన్ని మీకు నేను తెలియజేస్తాను. జీవ సాంకేతిక శాస్త్రం కంగారుగా మనం సిలబస్ అవ చేయడం కాదు, ఆ సిలబస్ మీకు అర్థం కావాలి. సో మనకి మోడర్న్ బయోటెక్నాలజీ అంటే ఏమవుతుందంటే దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ ఉన్నారు, బి పర్సన్ ఉన్నారు. ఏ పర్సన్కి హెయిర్ అనేది మంచిగా ఉంది, హెయిర్ కలరు, ఇతనికి హెయిర్ కలర్ బాగలేదు. అప్పుడు ఏం చేస్తాము? ఇది ఏ పర్సన్ యొక్క ఏ అనే వ్యక్తి యొక్క డిఎన్ఏ, ఇది డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ, ఇది బి వ్యక్తి యొక్క డిఎన్ఏ, ఇది బి వ్యక్తి యొక్క డిఎన్ఏ. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం యాక్చువల్గా ఇక్కడ ఏం చేస్తామంటే వేరే కలర్ మారుస్తున్నాను. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది హెయిర్ జీన్ అంటే హెయిర్ కలర్కు సంబంధించినటువంటి జన్యు, ఇది మంచి కలర్ ఉన్నారనమాట. ఈ వ్యక్తి అంత కలర్గా లేడు, హెయిర్ అనేది అంత కలర్గా లేదు. ఓకే, ఇప్పుడు మనకి హెయిర్ కలర్ జీన్ కావాలి అంటే ఏం చేయాలి? ఈ జీన్ లేదా డిఎన్ఏని మనం కట్ చేయాలి. ఇదిగోండి, ఈ డిఎన్ఏని ఇక్కడ కట్ చేశాను. అంటే మంచి కలర్ హెయిర్ కలర్ ఉన్నటువంటి జన్యుని కట్ చేశాను. జన్యు అంటే ఏంటి? అసలు డిఎన్ఏలో ఉండేటువంటి నిర్మాణాలే జన్యువులు అంటాము, వాటిని కట్ చేసాము. మరి ఎలా కట్ చేస్తామంటే ఇక్కడ ఏ ఎంజైమ్ ఉపయోగించాలంటే రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఉపయోగించి ఈ డిఎన్ఏని మనం కట్ చేయాలి. రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఎండోన్యూక్లియస్ తర్వాత వస్తుంది, అది రెస్ట్రిక్షన్ ఎంజైమ్ ఉపయోగించి డిఎన్ఏని కట్ చేయాలి. అంటే ఈ జన్యుని కట్ చేసాము. ఇలా చూడండి, ఇలా డిఎన్ఏ లేదా జీన్ని కట్ చేయాలంటే డిఎన్ఏలో ఉన్నటువంటి జీన్ని కట్ చేయాలి. అంటే ఆ డిఎన్ఏ కట్ చేయాలంటే ఏ ఎంజైమ్ కావాలి? రెస్ట్రిక్షన్ ఎంజైమ్ అనేది అవసరం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఈ డిఎన్ఏ ముక్కను లేదా జన్యువును ఎవరు తీసుకెళ్తారు? ఒక వెక్టర్ అనేది తీసుకెళ్తుంది. అంటే ఇక్కడ కట్ చేసాము, ఈ ముక్క బయటకు వచ్చింది అనుకోండి, ఈ ముక్క దీన్ని కట్ చేసాము, దీంట్లో ప్రవేశపెట్టాలి అంటే ఎవరు తీసుకెళ్తారు? ఇక్కడ ఒక వెక్టార్ ఉంటుంది, క్లోనింగ్ వెక్టర్ లేదా వాహకం ఉంటుంది. ఇది ఒక వాహనం లాగా, వెహికల్ లాగా ఏం చేస్తుంది? ఎక్కడైతే మనకి హెయిర్ కలర్ జీన్ కట్ చేసామో ఈ జీన్ని తీసుకెళ్ళి మనం బి అనేటువంటి వ్యక్తి యొక్క డిఎన్ఏలో ఇన్సర్ట్ చేస్తాము. మరి ఎవరు తీసుకెళ్తారు? వాహకం లేదా వెక్టర్ తీసుకెళ్తుంది. అదే కదా ప్రాసెస్. ఓకే, ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాము. సో ఫర్ ఎగ్జాంపుల్ డిఎన్ఏ తీసుకున్నాము, కట్ చేసాము, రెస్ట్రిక్షన్స్ ఎంజైమ్తో కట్ చేసాము. ఇది కట్ చేసినటువంటి డిఎన్ఏ ముక్క లేదా జన్యువు, దీన్ని అతిదేయి కణంలో ప్రవేశపెట్టాలంటే అక్కడ ఏం కావాలి మనకి? ఖచ్చితంగా ఒక వెక్టర్ కావాలి. ఆ వెక్టర్ ఏంటి? ప్లాస్మిడ్. యాక్చువల్గా
ఈ ప్లాస్మిడ్ ఎక్కడ ఉంటుంది? ఒక బ్యాక్టీరియా కణం తీసుకుంటే బ్యాక్టీరియాలో నార్మల్ డిఎన్ఏతో పాటు వలయాకార డిఎన్ఏ ఉంటుంది బ్యాక్టీరియాలో అదనంగా కణద్రవ్యంలో. అంటే బ్యాక్టీరియాలో నార్మల్ డిఎన్ఏతో పాటు ఎన్డిఎన్ఏ అంటే నార్మల్ డిఎన్ఏతో పాటు బ్యాక్టీరియా యొక్క కణద్రవ్యంలో మనకి వలయాకారంలో ఉన్నటువంటి డిఎన్ఏ ఉంటుంది. దీనిని మనం ఏమంటామంటే ప్లాస్మిడ్ అంటాము. ఈ ప్లాస్మిడే ఒక వెక్టార్ లేదా వాహకంగా పనిచేస్తుంది. ఇదిగోండి, ఇది వలయాకారంలో ఉన్నటువంటి డిఎన్ఏ. వేరే కలర్ ఇద్దాము. సో ఇది లైక్ వలయాకారంలో ఉన్నటువంటి డిఎన్ఏ ఇది. దీనికి ఈ జన్యువుని యాడ్ చేసాము. అంటే ఏం చేయాలి? ఈ జన్యువుని అతిదేయి కణంలో ప్రవేశపెట్టాలి అంటే ఈ డైరెక్ట్గా ఈ జన్యువుని అతిదేయి కణంలో ప్రవేశపెట్టము. దీన్ని ఒక వాహనం తీసుకెళ్ళాలి, ఒక వెహికల్ తీసుకెళ్ళాలి. ఆ వెహికల్ పేరే ప్లాస్మిడ్. ఈ ప్లాస్మిడ్ ఎక్కడ ఉంటుంది? బ్యాక్టీరియాల్లో ఉంటుంది. ఈ ప్లాస్మిడ్, సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లాస్మిడ్ కదా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లాస్మిడ్ అనుకోండి. ఈ ప్లాస్మిడ్ వచ్చింది కదా, ఈ ప్లాస్మిడ్కి మనం దీన్ని యాడ్ చేయాలి. ఈ జీన్ని ఇలా యాడ్ చేస్తాం. బ్లూ కలర్లో నేను జీన్ పెట్టాను అనమాట. ఈ జీన్ని యాడ్ చేస్తాము. అప్పుడు ఈ ప్లాస్మిడు అదేవిధంగా ఈ జన్యువు అంటే హెయిర్ కలర్ కలిగిన జన్యువు తీసుకెళ్ళి మనం హోస్ట్ సెల్లో పెడతాము. అంటే ఇక్కడ మనకి ఈ ప్లాస్మిడు అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఈ జన్యువు అంటే హెయిర్ కలర్ జన్యువు రెండింటిని కలిపేది డిఎన్ఏ లైగేజ్ అనేటువంటి ఎంజైమ్తో మనం ప్లాస్మిడ్ను ఈ జన్యువుని కలుపుతాం. అంటే డిఎన్ఏ కట్ చేసాము, ఇది కట్ చేసింది, ఇది వెక్టారు, ఇది వెక్టారు. ఈ వెక్టార్కి ఈ జీన్ యాడ్ చేయాలి. దీంతో డిఎన్ఏ లైగేజ్ అనేటువంటి ఎంజైమ్తో యాడ్ చేయాలి. దీన్ని తీసుకెళ్ళి అతిదేయ కణంలో ప్రవేశపెట్టాము. ఇదిగోండి అతిదేయ కణంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లాస్మిడు మళ్ళీ బ్లూ కలర్లో ఇండికేట్ చేస్తున్నాను కదా, ఇది వచ్చేసి మనకి మంచి హెయిర్ కలర్ కలిగినటువంటి జన్యువు. ఇప్పుడు అతిదేయ కణంలో ఇదేం చేస్తుంది? మల్టిఫికేషన్ జరుగుతుంది అనమాట. అనేక కాపీగా ఏర్పడుతుంది అనమాట. ఆటోమేటిక్గా దానికి మంచి హెయిర్ కలర్ జీన్ అనేది వస్తుంది. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్ నేను రాసాను, ఒకసారి చూడండి. లైగేజ్ ఎంజైమ్ సహాయంతో హెయిర్ కలర్ జీన్ని ప్లాస్మిడ్స్తో కలుపుతాము. ఈ ప్లాస్మిడ్ అతిదేయ కణంలో ప్రవేశపెడతాము. ఈ ప్లాస్మిడ్ ఎక్కడ పెడతాము? హోస్ట్ సెల్లో ప్రవేశపెడతాము. అతిదేయ కణంలో ఈ ప్లాస్మిడ్స్ అనేవి ఎక్కువ సంఖ్యలో మల్టిఫికేషన్ అవుతాయి. ఓకే, ఇదనమాట. దీన్నే మనం మోడర్న్ బయోటెక్నాలజీ ఇలా చేస్తాం. అంటే చెప్పబోయే లెసన్ ముందే మీకు చెప్పేశాను కాన్సెప్ట్. ఇది తెలుసుకుంటే మీకు మిగతా లెసన్ అర్థమవుతుంది అనమాట. ఓకే, తర్వాత మనకి జెనెటిక్ ఇంజనీరింగ్ లేదా బయోటెక్నాలజీలో మనకి సాధారణంగా 2 మెథడ్స్ ఉంటాయి లేదా 2 బేసిక్ ప్రాసెస్ ఉంటాయి. ఒకటి జెనెటిక్ ఇంజనీరింగ్, రెండోది కణజాల వర్ధనం అంటే బయో ప్రాసెస్ టెక్నాలజీ అని చెప్పి దాన్ని చెప్తాము. అది మీ తర్వాత చెప్తాను. అయితే జెనెటిక్ ఇంజనీరింగ్లో అంటే బయోటెక్నాలజీలో ఉన్నటువంటి ఒక విధానం ఏంటంటే జన్యు ఇంజనీరింగ్ లేదా జెనెటిక్ ఇంజనీరింగ్. దీంట్లో ఏం చేస్తామంటే జన్యువుల్ని మనం మార్చుతాము. అంటే అవాంఛనీయ జన్యువుని తీసివేసి వాంఛనీయమైనటువంటి జన్యువును ప్రవేశపెడతాము. ఇది ఒకటి ఉంది. ఓకే, తర్వాత మనకి ఏం చేస్తామంటే ఈ జెనెటిక్ ఇంజనీరింగ్లో ఏం చేస్తామంటే బయోటెక్నాలజీలో ఒక విధానమైనటువంటి జెనెటిక్ ఇంజనీరింగ్లో జన్యువులు మారుస్తాము. అదే బయోటెక్నాలజీలో జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ని ఉపయోగించి అంటే జన్యు పరివర్తిత జీవులను ఉపయోగించి జీవుల్ని ఉత్పత్తి చేస్తాము. అంటే రీకాంబినెంట్ ఆర్గానిజమ్స్ని ఉత్పత్తి చేసాము. అంటే అర్థం ఏంటి? ప్రోటీన్లను ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేస్తాము అని అర్థము. అంటే ఫైనల్గా మనకి బయోటెక్నాలజీలో మనం ఫామ్ చేసేది ప్రోటీన్లను మనం ఉత్పత్తి చేస్తాము. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్ కానీ ఎంజైమ్స్ కానీ మొదలు వాటిని ఉత్పత్తి చేయవచ్చు దేంట్లో? మోడర్న్ బయోటెక్నాలజీలో. అది ఎలా ఉత్పత్తి చేస్తామో మీకు తర్వాత చెప్తాను. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. ఇప్పుడు మనం బయోటెక్నాలజీకి డెఫినేషన్ చూద్దాం. అలా బయోటెక్నాలజీకి మొత్తానికి డెఫినేషన్ ఇచ్చిన వారు ఎవరంటే EFB. ఇది కూడా ఎగ్జామ్లో అడగవచ్చు. అంటే యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ వారు బయోటెక్నాలజీ ఒక డెఫినేషన్ ఇచ్చారు. మరి డెఫినేషన్ తెలుగులో చదివితే అర్థం కాదు. ఒకసారి ఇంగ్లీష్లో చదువుదాం. ఇంగ్లీష్లో ఏమంటున్నాడు? ఇంటిగ్రేషన్ ఆఫ్ న్యాచురల్ సైన్స్ ఆర్గానిజమ్స్ cells, parts thereof and molecular analogous for product and services. molecular analogous అంటే ఇక్కడ DNA అదేవిధంగా RNA. దీని అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, బయాలజీని అదేవిధంగా
బయాలజీని అదేవిధంగా జీవుల సమకలనం అంటే బయాలజీని జీవుల్ని కలుపుతాము. ఇక్కడ రెండింటిని ఉపయోగించుకుంటాము. అదేవిధంగా కణాలను ఉపయోగించుకుంటాము, కణాల్లో భాగాల్ని ఉపయోగించుకుంటాము. అదేవిధంగా మనకి ఉత్పన్నాల సేవల అనుసాదృశ్యాలు అంటే డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఉపయోగించుకుంటాము. వీటినన్నిటిని ఉపయోగించి జీవులకు ఉపయోగపడే ఉత్పన్నాలు ప్రొడక్ట్స్ అదేవిధంగా సర్వీస్ని పొందడమే బయోటెక్నాలజీ అని చెప్పిన వారు ఎవరంటే వీళ్ళు ఈఎఫ్బి, ది యూరోపియన్ ఫెడరేషన్ ఆఫ్ బయోటెక్నాలజీ. అంటే బయాలజీని ఉపయోగించుకుంటాము, బయాలజీతో పాటు జీవుల్ని ఇంటిగ్రేషన్ చేస్తాము, కణాలను ఉపయోగించుకుంటాము, వాటి భాగాలను ఉపయోగించుకుంటాము. అదేవిధంగా మనకి డిఎన్ఏ ఆర్ఎన్ఏ అనుసాదృశ్యాలు ఉపయోగించుకుంటాము. వీటన్నిటిని ఉపయోగించుకొని జీవులకు ఉపయోగపడే విధంగా కొన్ని ఉత్పన్నాలు ప్రొడక్ట్స్ని కొన్ని సర్వీస్ని పొందటమే బయోటెక్నాలజీ అని చెప్పొచ్చు. ఇది ఒక డెఫినేషన్. ఇది మీకు తర్వాత లెసన్లోనే ఇంకా బాగా చక్కగా అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ముందుగా మనం ఏం చెప్పాను ఇందాక, మోడర్న్ బయోటెక్నాలజీలో మనకి రెండు ప్రధానమైనటువంటి సాంకేతిక విధానాలు ఉంటాయి. అంటే మనం ఓల్డెస్ట్ బయోటెక్నాలజీ చూడట్లేదు, మోడర్న్ బయోటెక్నాలజీ మాత్రమే చూస్తున్నాం. దీంట్లో రెండు ప్రధాన సాంకేతిక విధానాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే జెనెటిక్ ఇంజనీరింగ్. దీంట్లో ఏం చేస్తాము, జన్యువుని మార్పు చెందిస్తాము, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత కణజాల వర్ధనం అంటే యాక్చువల్గా ఇక్కడ ఇచ్చారు కానీ దీని అసలు పేరు ఏంటంటే బయో ప్రాసెస్ ఇంజనీరింగ్. అంటే బయో ప్రాసెస్ ఇంజనీరింగ్ అంటే ఏం చేయాలంటే ఇప్పుడు జెనెటిక్ ఇంజనీరింగ్లో మనం ఎంజైమ్స్ని వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాం కదా, మరి అవి ఎక్కడ ఉత్పత్తి చేస్తాం మనం, సూక్ష్మ జీవరహిత ప్లేస్లో మాత్రమే వాటిని ఉత్పత్తి చేస్తాము. దాన్ని మనం బయో ప్రాసెస్ ఇంజనీరింగ్ అంటాము. అంటే ఇక్కడ నేను అర్థం రాసాను చూడండి, జన్యువుని మార్పు చెందించే ప్రక్రియ అనేది ల్యాబ్లో జరుగుతుందని చెప్పాను. అంటే బయో ప్రాసెస్ ఇంజనీరింగ్లో ఏం చేస్తామంటే కొన్ని యాంటీబయాటిక్స్ని ఉత్పత్తి చేస్తాము, కొన్ని వ్యాక్సిన్ని ఉత్పత్తి చేస్తాము, కొన్ని ఎంజైమ్స్ని ఉత్పత్తి చేస్తాము. ఇవన్నీ ఎక్కడ చేస్తాం మనం, సూక్ష్మ జీవరహిత స్టెరిల్ కండిషన్లో చేస్తాం. కాబట్టి దాన్ని మనం బయో ప్రాసెస్ ఇంజనీరింగ్ అంటాము. ఓకే, దీని గురించి కూడా మీకు తర్వాత అర్థమవుతుంది. అంటే ఈ టాపిక్ అంతా ఒకదానికొకటి లింకింగ్గా ఉంటుంది. అందుకే నేను మళ్ళీ మీకు అర్థం కాదు అనే ఉద్దేశంతో సెకండ్ టైం రాస్తున్నాను అనమాట మళ్ళీ. ఓకే, ఆల్రెడీ లెసన్ మొత్తం రాసి 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎందుకంటే నాకు ఒకసారి సాటిస్ఫై అనిపించలేదు, అందుకే మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ చేస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ముందుగా ఈ మోడర్న్ బయోటెక్నాలజీలో ఉన్నటువంటి రెండు ప్రధానంగా ఉన్నటువంటి టెక్నిక్స్ ప్రాసెస్ చెప్దాం. అంటే రెండు ప్రధాన సాంకేతిక విధానాల గురించి మాట్లాడదాము. ఒకటి ఏంటంటే మనకి ముందుగా అసలు జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, రెండోది వచ్చేసి మనకి కణజాల వర్ధనం అని టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, దాన్ని మనం బయో ప్రాసెస్ ఇంజనీరింగ్ అంటాము. ఎలాగంటే ఈజీగా చెప్పేస్తాను, ఒకసారి మీరు పేషెన్స్తో వినాలి క్లాసెస్ అన్నీ కూడా దయచేసి. ఓకే, లేట్ అయినా పర్లేదండి, మనకు ప్రాబ్లం లేదు. మ్యాక్సిమం అయితే సంక్రాంతి సెలవులో అయిపోయేది, బట్ ఒక 10 days హాలిడేస్లో ఉండటం వల్ల అక్కడ చేయలేకపోయాను. లేకపోతే ఇప్పటికి మనకి సెకండ్ ఇయర్ బాటనీ అయిపోయేది, రిమైనింగ్ టాపిక్స్ 1 or 2 daysలో అయిపోయేది, మనకి రెగ్యులర్గా యూట్యూబ్లో వచ్చేవాళ్ళము. సో యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ చూద్దాం, నో ప్రాబ్లం. జెనెటిక్ ఇంజనీరింగ్ అంటున్నారు ఇక్కడ. అంటే మనకి మోడర్న్ బయోటెక్నాలజీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సాంకేతిక విధానాలు రెండు ఉంటాయి. ఒకటి జెనెటిక్ ఇంజనీరింగ్ అంటాం. ముందు ఇది చూద్దాము, అసలు జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే ఏంటి. ఆల్రెడీ మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది లాస్ట్లో చెప్పినట్టు. ముందుగా డెఫినేషన్ చూద్దాం, టెక్స్ట్ బుక్లో ఇచ్చింది. డిఎన్ఏ ఆర్ఎన్ఏలలో రసాయన మార్పులు తీసుకొచ్చి, అంటే డిఎన్ఏలో కానీ ఆర్ఎన్ఏలో కానీ కొన్ని కెమికల్ చేంజెస్ తీసుకొచ్చి వాటిని ఎక్కడ ప్రవేశపెట్టాలి, హోస్ట్ అతిథేయులోకి ప్రవేశపెట్టి, ఎప్పుడైతే డిఎన్ఏలో ఆర్ఎన్ఏలో మార్పులు చేసిన తర్వాత వాటిని అతిథేయులోకి ప్రవేశపెట్టామో అప్పుడు ఆటోమేటికల్గా అతిథేయ యొక్క ఫీనోటైప్, అతిథేయ యొక్క దృశ్య రూపంలో మార్పు వస్తుంది, అంతే కదా. దానిని మనం జెనెటిక్ ఇంజనీరింగ్ అంటాము. అయితే ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక డిఎన్ఏ. ఈ డిఎన్ఏలో ఒక జీన్ ఉంది, మంచి రంగు గల జన్యు ఒకటి ఉంది, మంచి కలర్ ఉన్నటువంటి ఒక జన్యు ఉంది. దీన్ని మనం రెస్ట్రిక్షన్స్ ఎంజైమ్తో ఇలాగ డిఎన్ఏని కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత ఓకే ఇక్కడ కట్ చేస్తాం కదా. సో ఇది మనం బయటకు వచ్చినటువంటి మంచి రంగు ఉన్నటువంటి జన్యువు. ఓకే, అయితే తర్వాత ఏం చేస్తాము, ఒక ప్లాస్మిడ్ లేదా వాహకాన్ని తీసుకుంటాము. ప్లాస్మిడ్ ఇది వలయాకారంగా ఉంటుంది ప్లాస్మిడ్. ఈ ప్లాస్మిడ్ని కూడా ఇక్కడ కట్ చేస్తాము, దీన్ని కూడా కట్ చేస్తాము. అంటే దేంతో కట్ చేయాలి మనం, రెస్ట్రిక్షన్స్ ఎంజైమ్తో ఉపయోగించి ప్లాస్మిడ్ని కట్ చేయాలి.
ఎక్కడైతే కట్ చేసామో ఆ ప్లేస్లో ఏం పెట్టాలి, దీన్ని ఇన్సర్ట్ చేయాలి. ఇగో ఈ జీన్ని ఇలాగ ఇన్సర్ట్ చేయాలి. ఎక్కడైతే ప్లాస్మిడ్ కట్ చేసి ఆ పార్ట్ని తీసివేసి ఆ ప్లేస్లో ఏం పెట్టాలి, మంచి రంగు ఉన్నటువంటి జన్యువుని ప్రవేశపెట్టాలి. అప్పుడు చూడండి, రిస్ట్రిక్షన్ ఎంజైమ్ ఉపయోగించి ప్లాస్మిడ్ని కట్ చేయాలి. ఆ ప్రాంతంలో మంచి రంగు గల జన్యువుని చొప్పించాలి. అంటే ఇప్పుడు ఎలా ఏర్పడుతుంది, మనకి కలర్ మారుద్దాము. ఇదేమో ప్లాస్మిడ్, రెడ్ కలర్తో డ్రా చేసేది మామూలుగా ప్లాస్మిడ్. మంచి రంగు ఉన్నటువంటి జన్యు మనం చొప్పించాం కదా, అది బ్లాక్ కలర్లో ఇండికేట్ చేస్తాను. ఇది అంటే మంచి రంగు గల జన్యు ఇదేమో ప్లాస్మిడ్. సో దీన్ని మనం ఏమంటామంటే ఆర్డిఎన్ఏ అంటాము, రీకాంబినెంట్ డిఎన్ఏ అంటాము, లేదా కైమోరిక్ జన్యువు అంటాము. ఒక డిఎన్ఏలో ఉన్నటువంటి మంచి రంగు ఉన్నటువంటి జన్యువుని ప్లాస్మిడ్ని కూడా కట్ చేసి ఆ ప్రాంతంలో ప్రవేశపెడితే ఇది ఒక వెక్టర్గా పనిచేస్తుంది అనమాట. ఈ ప్లాస్మిడ్ అనేది ఒక వెక్టర్గా పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్లాస్మిడ్లో ప్లాస్మిడ్ పార్ట్ ఉంటుంది, దాంట్లోనే మంచి రంగు ఉన్నటువంటి జన్యువు వేరేది ఉంటుంది. అంటే వేరే జన్యువు అంటే మంచి రంగు గల జన్యువు ఉంటుంది. అలాంటి దాన్ని మనం ఏమంటామంటే రీకాంబినెంట్ డిఎన్ఏ అంటాము. దీన్ని మనం కైమోరిక్ డిఎన్ఏ జన్యువు అంటాము. సో డిఎన్ఏ అన్న జన్యువును ఒకటే. డిఎన్ఏ లోపల జన్యువులు ఉంటాయి. ఓకే, క్రోమోజోమ్ లోపల డిఎన్ఏ లోపల జన్యువులు ఉంటాయి. సో కైమోరిక్ జన్యువు అంటాము. దీన్ని ఏం చేయాలి, ఈ ఆర్డిఎన్ఏని ఒక అతిథేయ కణాన్ని తీసుకోవాలి, హోస్ట్ సెల్. సాధారణంగా మనం బ్యాక్టీరియా కణాలను తీసుకుంటాము, దీన్ని మనం హోస్ట్ సెల్ అంటాము, అతిథేయ కణం అని చెప్తాము. సో ఇది ఒక బ్యాక్టీరియాలో నార్మల్గా మనకి ఏముంటుంది, నార్మల్ డిఎన్ఏ మామూలుగా ఉంటుంది, నార్మల్ డిఎన్ఏ. దాంతోపాటు వలయాకారంలో ఉన్నటువంటి డిఎన్ఏ ఉంటుందని చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అతిథేయ కణంలో ఈ ఆర్డిఎన్ఏని ఇన్సర్ట్ చేయాలి. ఇదిగో ఈ ఆర్డిఎన్ఏ దీంట్లో ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ చేసినప్పుడు ఇప్పుడు అతిథేయ కణంలో ఏమవుతుందంటే ఇలాంటి ఆర్డిఎన్ఏలు చాలా తయారైపోతాయి. ఆర్డిఎన్ఏ చాలా ఎక్కువ సంఖ్యలో అయిపోతాయి. ఓకే, క్లోనింగ్ జరుగుతుంది. కాబట్టి క్లోనింగ్ జరుగుతుంది. అంటే క్లోనింగ్ అంటే తన పోలిక ఉన్నటువంటి ఆర్డిఎన్ఏలు అనేక సంఖ్యలో ఏర్పడటాన్ని క్లోనింగ్ అంటాము. సో ఇది జెనెటిక్ ఇంజనీరింగ్ చేసే ప్రాసెస్ అది. ఓకే, బయో ప్రాసెస్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, ఖనిజాల వర్ధనం అని టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. అంటే ఇక్కడ పైన ఇదేం చెప్పాను కదా, ఇవన్నీ కూడా ఈ ప్రాసెస్ పై ప్రక్రియ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది, సూక్ష్మజీవరహిత పరిసరాల్లో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది, సూక్ష్మజీవరహిత పరిసరాలు జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం బయో ప్రాసెస్ ఇంజనీరింగ్ అంటాము. ఈ బయో ప్రాసెస్ ఇంజనీరింగ్ ద్వారా మనం ఏం చేస్తామంటే యాంటీబయాటిక్స్ని తయారు చేస్తాము, వ్యాక్సిన్లు తయారు చేస్తాము, ఎంజైమ్లు తయారు చేస్తాము. ఎంజైమ్లు కూడా పెద్ద మొత్తంలో తయారు చేస్తాము. దీన్ని మనం బయో ప్రాసెస్ ఇంజనీరింగ్ అంటామన్నమాట. అది మోడర్న్ బయోటెక్నాలజీలో ఉన్నటువంటి రెండు ప్రధానంగా ఉన్నటువంటి సాంకేతిక విధానాలు. ఇంకా మన లెసన్లో వెళ్ళలేదు, ఇంకా మనం అంటే పూర్తిగా వెళ్ళలేదు, ఇంక చాలా ఉంది, మీ తర్వాత నేను చెప్తాను. ఇంకో ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పేస్తాను. ఫాదర్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్ ఎవరంటే మనకి పాల్ బెర్రీ అవుతారు. ఓకే, మొట్టమొదటిసారిగా ఆర్డిఎన్ఏను తయారు చేసిన వారు ఎవరంటే స్టాన్లీ కోహెన్, అదేవిధంగా హెర్బర్ట్ బాయర్. 1972 ఇయర్లో ఆర్డిఎన్ఏని మొట్టమొదటిసారిగా తయారు చేసిన వారు, కన్స్ట్రక్ట్ చేసిన వారు స్టాన్లీ కోహెన్, అదేవిధంగా హెర్బర్ట్ బాయర్ అవుతారు. ఓకే, మిగిలిన ప్రాసెస్ తర్వాత వీడియోలో చెప్తాము. ఓకే, ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అభ్యర్థులందరికీ సెకండ్ ఇయర్ జువాలజీ ముందుగా స్టార్ట్ చేశాను. దీంట్లో కండర తంతువు ఒక టాపిక్ అయితే మిగిలిపోయినట్టు నాకు గుర్తు. ఓకే, ఇంకా మన సెకండ్ ఇయర్ జువాలజీలో ఏం చేయాలి, వీడియోస్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టాలి. ఇది ముందు చేస్తాను నేను. ఓకే, కొంచెం అయిపోతే నాకు ఫ్రీ అయితే చేస్తాను. తర్వాత ఫస్ట్ ఇయర్ బాట్ని మ్యాక్సిమం కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను, ఒకసారి రివైజ్ చేస్తాను. తర్వాత ఫస్ట్ ఇయర్ జువాలజీ స్టార్ట్ చేసాము. ఫస్ట్ ఇయర్ జువాలజీలో 90% అయిపోయింది. ఎక్కడో ఎకాలజీ ఒక టాపిక్ అయితే మిగిలిపోయింది, లాస్ట్ టాపిక్, అది చెప్పేస్తున్న ప్రాబ్లం లేదు. ఓకే, తర్వాత సెకండ్ ఇయర్ బాట్నీలో మనకి ఇక లాస్ట్ 5th యూనిట్ 6th యూనిట్ ఉంది, అంతే రెండు. 1, 2, 3, 4th యూనిట్ కంప్లీట్గా చేసాము. ఇప్పుడు 5th యూనిట్లో ఉన్నాం, ఇంకో 6th యూనిట్ అనమాట. ఇవి తొందరగానే అయిపోతాయి. ఓవరాల్గా చూసుకుంటే మనకి 95% కోర్స్ అది కంప్లీట్ అయింది. ఇది అయిపోయిన తర్వాత ఫిబ్రవరి 1 నుంచి మనకి నేను ఇక యూట్యూబ్లో రావడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.